తన బబ్బం గడుపుకోవడానికి 2026లో ఎన్నికలకు వెళ్ళబోయేటటువంటి స్టాలిన్ ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటున్నది హిందీ బలవంతంగా రుద్దుతున్నారు, నియోజకవర్గాల పునర్విభజన లాంటి స్టేట్మెంట్లతో ప్రస్తుతం ఒక భారీ వ్యూహం రూపొందించారు. ఇందులో దేశవ్యాప్తంగా కొన్ని పార్టీలని పిలుపు అన్నటువంటి జరిగింది. అందులో దక్షిణాది రాష్ట్రాల పిలుపు జరిగింది. స్వయంగా స్టాలిన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒక మంత్రిని, ఒక రాజ్యసభ సభ్యుడిని, అంటే దాదాపుగా తన తర్వాత అంటే స్టాలిన్ తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి మంత్రిని పంపించాడు. అట్లాగే ఒక రాజ్యసభ సభ్యుడిని పంపించారు జగన్ని దానికి రమ్మనమని చెప్పేసి. ఇందులో తమిళనాడులోని పార్టీలని, ఆంధ్రప్రదేశ్లో జగన్ ఒక్కడనే పిలిచారు. తెలుగుదేశాన్ని కానీ, పవన్ కళ్యాణ్ని కానీ, షర్మిలను కానీ పిలవలేదు. అట్లాగే తెలంగాణలో అటు కేటీఆర్ని అంటే కేసీఆర్ని, ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని, ఇద్దరిని ముఖ్యమంత్రిని పిలిచారు. కర్ణాటకలో అటు కాంగ్రెస్ పార్టీని పిలిచారు.